ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ ఇప్పుడు ఈ ఫైల్స్ కానీ, ఫిస్టులా కానీ ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే బెటర్? ఫిష్‌లాకైతే ఏ స్టేజ్‌లో ఉన్నా కంపల్సరీ డాక్టర్ కన్సల్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పస్ వస్తుంటది. మన ఆయన చుట్టుపక్కల నుంచి పస్ కారుతూనే ఉంటది. కాబట్టి కంపల్సరీ ఫిష్‌లాకు స్టేజ్ 1 ఉన్నా పోవాలి, స్టేజ్ 2 ఉన్నా పోవాలి, అప్ టు స్టేజ్ 5 ఉన్నాయి. అదే పైల్స్‌కి మాత్రం స్టేజ్ 1, గ్రేడ్ 1, గ్రేడ్ 2కు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతది. గ్రేడ్ 3, గ్రేడ్ 4కి మాత్రం దే హావ్ టు కన్సల్ట్ డాక్టర్స్ అండ్ గెట్ ట్రీటెడ్ బై ఐదర్ ఓపెన్ సర్జరీ ఆర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ లేజర్ అండ్ అదర్ సర్జరీస్. దీనికి అంటే ఇప్పుడు ఫిస్టులాకను, ఫైల్స్‌కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర? ఫిష్‌లాకు, పైల్స్‌కి అయితే అంతకుముందు ఓపెన్ సర్జరీస్ ఉండేమో. వాటి వల్ల ఏమైతుందంటే స్ఫింక్టర్ ఇన్‌కాంటినెన్స్ వచ్చి వాళ్ళు తగ్గినా కూడా దొడ్డికి వితౌట్ దైర్ కాన్షియస్‌నెస్ దొడ్డికి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్‌కాంటినెన్స్. ఫిష్‌లా కూడా స్ఫింక్టర్ సేవింగ్ స్ఫింక్టర్ ప్రెజరింగ్‌లో స్ఫింక్టర్‌ని కట్ చేస్తాం, మళ్ళీ రిపేర్ చేసినా కూడా ఇన్‌కాంటినెన్స్ వస్తది. తర్వాత అంతకుముందు ఫిస్టులాటమీ ఉన్నది. ఇంకా క్రూడ్ ప్రొసీజర్స్. వాటి వల్ల ఇన్‌కాంటినెన్స్ 80-90% అండ్ రికరెన్స్, పెయిన్ అండ్ ఇన్ఫెక్షన్. దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ దీస్ ఆల్ ఓపెన్ సర్జరీస్ ఐదర్ ఫిస్టులాటమీ ఆర్ స్ఫింక్టర్ ప్రెజరింగ్. బట్ స్ఫింక్టర్ సేవింగ్ ప్రొసీజర్లే నౌ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. దాంట్లో లేజర్స్ వేసినా కూడా మన రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంది. వీ హ్యావ్ టు కంబైన్ లేజర్ విత్ కన్వెన్షనల్ ప్రొసీజర్స్. దట్ ఐ ఇన్వెంటెడ్. దట్ ఈస్ కాల్డ్ as hybrid laser procedure. I merged laser with conventional procedures of sphincter saving procedures. అందులో సక్సెస్ రేట్ సాధించాను. పైల్స్లో అయితే 500 మోర్ దెన్ 500 పేషెంట్ ట్రీట్ చేసి రీసెంట్లీ 2021 చేసి మన పబ్లిష్ అయింది. ఫిష్‌లా కూడా ఐ డిడ్ మోర్ దెన్ 300 కేసెస్ విత్ ఇన్ 2-3 months. ఇట్ విల్ ఆల్సో గెట్ పబ్లిష్డ్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ. సో సార్ మీరు అంటే లైక్ ఇంటర్వెన్షనల్ లేజర్‌ని కలిపి చేశారు అని. సో లేజర్‌తో సర్జరీ చేయడం వల్ల లాభాలు ఏంటంటారు? లేజర్ అనేది ఇట్ ఇస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ కాటరీ అమ్మా. దానివల్ల ఏంటంటే పెనిట్రేషన్. కాటరీ అంటే బర్న్ అవుతుంది, పక్కన స్పింక్టర్ కొన్ని ఇంజరీ అయ్యి ఇన్కాంటినెన్స్ వస్తుంది. లేజర్ పెనిట్రేషన్ పవర్ తక్కువ ఉంటుంది. సరౌండింగ్స్ స్ట్రక్చర్స్ పెనిట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. లెస్ దాన్ 5 mm ఉంటుంది పెనిట్రేషన్ పవర్. కాబట్టి చుట్టూన్న స్ట్రక్చర్స్కు డ్యామేజ్ చేయకుండా అది మెయిన్ డిసీజ్ ఏంది, యానల్ గ్లాండ్ కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్. ఆ యానల్ గ్లాండ్ కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్ అనేది సర్ఫేస్ లేజర్ అబ్లేషన్ ఆఫ్ యానోక్రిప్టల్ గ్లాండ్ కాంప్లెక్స్ అని ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాను లేజర్ తోటి. అంతకుముందు లేజర్ ఓన్లీ ఫిస్టులా ట్రాక్ని అప్లైట్ చేసేది. నేను డిసీజ్ చెట్టుకు మొదలకు వేర్లు ఎట్లుంటాయో మొదలను కనుక్కున్నాను. ఎక్కడైతే డిసీజ్ ఉందో అది కనుక్కుంటే ఈ వేర్లన్నీ మాడిపోవడం జరిగింది. ఆ ప్రొసీజర్ ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేదు. ఆ లేజర్ తోటి దాన్ని డిసీజ్ ప్రాసెస్ ప్రైమరీ డిసీజ్ ఎక్కడ ఉందో దాన్ని అప్లైట్ చేసేవడం వల్ల వీటిని వేర్లను మానిపోవడం జరిగింది. సో సార్ ఇప్పుడు అంటే లైక్ వీటికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత, సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫైల్స్ కానీ లేకపోతే ఫిస్టులా కానీ వచ్చే అవకాశం ఉందా? మెయిన్గా ఫైల్స్కి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అంతే. నువ్వు ఏ సర్జరీ చేసినా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అట్లే ఉంటే ఏ డిసీజ్ అయినా మళ్ళీ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్ నేను చెప్పిన 5 పద్ధతులు పాటిస్తే, ఒబేసిటీ లేకుండా ఆల్రెడీ చెప్పాను కదా, అవన్నీ పాటిస్తే మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. కానీ ఓన్లీ కల్పిట్ ఈజ్ కాన్స్టిపేషన్. అదే ఫిష్లాకు రాంగ్ ట్రీట్మెంట్ ఈజ్ ద కల్పిట్. ఇక్కడ కాన్స్టిపేషన్ కల్పిట్, అక్కడ రాంగ్ ట్రీట్మెంట్. గోయింగ్ టు ప్రాపర్ డాక్టర్ ఎవరు, ప్రాక్టాలజిస్ట్ హూ డస్ కరెక్ట్ సర్జరీ ఫర్ దట్ అని అవేర్నెస్ కోసం నేను మీ సాక్షి టీవీ గారు నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. దీనివల్ల పేషెంట్ ప్రతి ఒక్కరు ఎవరు ఉన్నారు గూగుల్లో సెర్చ్ చేస్తే దే విల్ నో ఎవ్రీథింగ్. ఇఫ్ యూ టైప్ ఎనీథింగ్ గూగుల్ తల్లి చెప్తుంది. చెప్పని తల్లి, అది పెద్ద తల్లి. ఎవరి దగ్గర పోండి కానీ వీళ్ళను ఆర్ఎంపీల దగ్గరికి, మిగతా డాక్టర్స్ కొంత క్షారసూత్ర వేసే డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర పోకండి. దానివల్ల కాంప్లికేషన్ చాలా ఎక్కువ. సొంత వైద్యం వద్దు. లాస్ట్కు కొంతమంది డైటీషియన్స్ కూడా డైట్ వాడితే ఫిష్లా తగ్గుతుందని చెప్తాను. అలాంటి వాళ్ళు కూడా వచ్చే మార్కెట్లో ఉన్నారు. కాబట్టి ఆ అవేర్నెస్ కోసమే ఇక్కడికి వచ్చాను. ఒక పేషెంట్ ఇవాళ మార్నింగ్ వచ్చి కొబ్బరి నూనె తాగితే ఫిష్లా తగ్గుతుంది సార్ అని అమెరికా నుంచి వచ్చింది పేషెంట్. అంటే అట్లా ఉంటారు. అందుకు చదువుకున్న వాళ్ళు కూడా అట్లా పోతుంటారు వాళ్ళ దగ్గరికి, కొబ్బరి నూనె తాగన్నాడు సార్ అని. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.